కేరళ బీజేపీ అధ్యక్షుడిగా రాజీవ్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. కేరళ అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాజీవ్ చంద్రశేఖర్ నాయకత్వంలో కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకొని శాసనసభలోకి అడుగుపెట్టాలని బీజేపీ అధిష్టానం ఆశిస్తోంది. కేరళ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన రాజీవ్ చంద్రశేఖర్ రాజకీయాలకు పాతకాపు. ఆయన కొంతకాలం కేంద్రంలో సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖలకు సహాయ మంత్రిగా ఆయన సేవలు అందించారు. రాజీవ్ చంద్రశేఖర్ మొదట టెక్నాలజీ రంగ నిపుణులు, ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. అంతేకాదు, కర్ణాటక నుంచి 3 సార్లు రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. కిందటేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో తిస్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేసి ఓడిపోయారు. కేరళలోని పట్టణవాసులు, విద్యావంతుల్లో రాజీవ్ చంద్రశేఖర్కు ప్రత్యేక గుర్తింపుంది. అంతేకాదు, బీజేపీ ఢిల్లీ పెద్దలతో రాజీవ్ చంద్రశేఖర్కు మంచి సంబంధాలున్నాయి. వీటన్నింటితో పాటు కేరళలో పెద్ద సంఖ్యలో ఉన్న నాయక్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన. ఈ అన్ని కారణాలు రాజీవ్ చంద్రశేఖర్ను ఎంపికకు మార్గం సుగం చేశాయి. 'భారతీయ జనతా పార్టీ కేరళకు ఎప్పుడు త్రిపుర, ఒడిశా లాంటి అనేక రాష్ట్రాల్లో కమలం పార్టీ విజయవంతంగా చొచ్చుకుపోయినా కేరళలో మాత్రం పాగవేయలేకపోయింది. వాస్తవానికి కేరళలో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ. ఇక్కడ 5,000కు పైగా ఆర్ఎస్ఎస్ శాఖలున్నాయి. సంఘ్ పరివార్ ఆధిపత్యం ఉన్నప్పటికీ కేరళలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటలేకపోతుంది. కేరళ జనాభాలో 54% మంది హిందువులు. అయితే వీరిలో సగం మంది వామపక్షవాదులు. అంతేకాదు, బ్రాహ్మణ సముదాయానికి చెందిన నంద్రీలు కూడా ఇక్కడ వామపక్షాలకు మద్దతు పలుకుతారు. దీంతో బీజేపీ హిందుత్వం ఎజెండా కేరళలో ఫలితాలు సాధించలేకపోతోంది. రెండు 2016 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును బీజేపీ గెలుచుకుంది. అది సేమ్ టు సేమ్ అయితే ఆ తర్వాత అసెంబ్లీ సీటు రాలేదు, కానీ ఓటు శాతాన్ని బాగా పెంచుకోగలిగింది. 2019 లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీ 16% ఓట్ షేర్ పెంచుకుంది. ఇలా పెరిగిన ఓట్ శాతంపై బోలెడు ఆశలు పెట్టుకుని 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే కమలనాథుల ప్రయత్నాలు ఎన్నికల్లో ఫలించలేదు. బీజేపీకి ఒక్క సీటు కూడా లభించలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేరళలో తొలిసారి భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. తిస్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేసిన సినీ నటుడు సురేష్ గోపి గెలుపొందారు. వాస్తవానికి సురేష్ గోపి రాజకీయ ప్రయాణం 2016లో మొదలైంది. అదే ఏడాది ఆయన రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో తిస్పూర్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సురేష్ గోపి ఓడిపోయారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో తిస్పూర్ నుంచి మరోసారి పోటీ చేసి సురేష్ గోపి గెలుపొందారు.